డీటెయిల్స్ చూస్తే ప్రముఖ కవి తెలంగాణ గేయ రచయిత అందశ్రీ కన్నుమూశారు. ఇంట్లో ఒక్కసారిగా కుప్పకూలి పడిపోయిన అందశ్రీని కుటుంబ సభ్యులు గాంధీకి తరలించగా అప్పటికే చనిపోయినట్లు వైద్యులు నిర్ధారించారు. ప్రస్తుతం అందశ్రీ పార్థివ దేహాన్ని గాంధీ హాస్పిటల్ నుంచి లాలాపేట్లోని ఆయన స్వగృహానికి తరలించారు. అందశ్రీకి నివాళులర్పించడానికి అందరికీ అక్కడే అవకాశం కల్పించనున్నారు. అనంతరం అధికార లాంఛనాలతో కవి అందశ్రీ అంత్యక్రియలు జరగనున్నాయి. అందుకు తగిన ఏర్పాట్లు చేయాలని సీఎస్కు సీఎం రేవంత్ ఆదేశాలు జారీ చేశారు. అందశ్రీ ఆకస్మిక మృతి పట్ల సీఎం రేవంత్ రెడ్డి తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. రాష్ట్ర గీతం జై జై హే తెలంగాణ రాసిన అందశ్రీ మరణం తెలంగాణ సాహితీ లోకానికి తీరని లోటు అని పేర్కొన్నారు. ప్రత్యేక రాష్ట్ర ఉద్యమంలో జయ జయ హే తెలంగాణ గేయం కోట్లాది ప్రజల గొంతుకై నిలిచిందన్నారు. అందశ్రీతో తనకున్న అనుబంధాన్ని ఈ సందర్భంగా సీఎం గుర్తు చేసుకున్నారు. ప్రజా ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత రాష్ట్ర గీతం కొత్త స్వరాలతో రూపకల్పన చేసుకున్నామన్నారు. తెలంగాణ సాహితీ శిఖరం నేల కూలిందంటూ సీఎం సంతాపం వ్యక్తం చేశారు. అందశ్రీ మృతి పట్ల ప్రముఖులు దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తున్నారు. ఉద్యమ కాలంలో అందశ్రీతో తనకున్న అనుబంధాన్ని కేసీఆర్ స్మరించుకున్నారు. అందశ్రీ పవిత్ర ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థించారు. తెలంగాణ రాష్ట్ర సాధనకు అందశ్రీ కృషి చరిత్ర ఉన్నంత వరకు నిలిచిపోతుందని డిప్యూటీ సీఎం భట్టి తెలిపారు. అందశ్రీ అకాల మరణం వ్యక్తిగతంగా తనను తీవ్రంగా కలిచివేసిందని మంత్రి కోమటిరెడ్డి అన్నారు. అందశ్రీ అకాల మరణం బాధాకరమని బీఆర్ఎస్ నేత హరీష్ రావు ఆవేదన వ్యక్తం చేశారు. అందశ్రీ మరణం తెలంగాణ సాహితీ లోకానికి రాష్ట్రానికి తీరని లోటని కేటీఆర్ అన్నారు. అందశ్రీ సిద్దిపేట జిల్లా రేబర్తిలో జన్మించారు. గొర్రెల కాపరిగా జీవన ప్రస్థానం ప్రారంభించారు. భవన నిర్మాణ కార్మికుడిగా పనిచేశారు. అందశ్రీ అసలు పేరు అందే ఎల్లయ్య. అందశ్రీకి 3 కుమార్తెలు, కుమారుడు. పాఠశాల చదువు లేకుండానే కవిగా రాణించారు. తెలంగాణ ఉద్యమంలో కీలక పాత్ర పోషించారు. మాయమైపోతున్నాడమ్మా గీతంతో మంచి పేరు తెచ్చుకున్నారు. కాకతీయ యూనివర్సిటీ నుంచి గౌరవ డాక్టరేట్ అందుకున్నారు. అందశ్రీ రాసిన జయ జయ హే తెలంగాణను రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్ర గీతంగా గుర్తించింది. ఆయనకు ఇటీవల తెలంగాణ ప్రభుత్వం కోటి పురస్కారం అందించింది.